నకిలీ విలేకరులపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో విలేకరులుగా చలామణి అవుతున్న యూట్యూబ్ పీడీఎఫ్ విలేకరులపై డీఎస్పీ మండిపడ్డారు. ఇకపై అలాంటివి జరగనివ్వనని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులు డీఎస్పీ గారిని కలిసి సమస్యపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరు ఏంటని తెలుసు మనకు ఐడియా ఉంటుంది. నేను కూడా తెలుసు ఎవరంటే కూర్చోవడం లేదు. ఒకసారి ఎస్పీ గారు ఒక ప్రశ్న ఇక పటాన్చెరు ప్రశ్నల గురించి సార్ ఏమనుకోవడం తెలియదు. ఆ అడిగిన పిచ్చి ప్రశ్నలకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తలలు పట్టుకుంటారు. ఏం లేదు పుట్టి అడుగుతున్నాను. ఈ మధ్యన గత కొద్ది రోజుల కాలం నుంచి కూడా నకిలీ రిపోర్టర్స్ మేము రిపోర్టర్లమని వాళ్ళు ఈ బిల్డింగ్స్ కానీ చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ వీళ్ళు లోకల్ ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు ఇస్తారా లేదంటే మేము ఆఫీసర్లతో పరిచయం ఉండరు మాకు వాళ్ళతో చెప్పి మీకు మున్సిపల్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పి మీ పైన మేము కంప్లైంట్ చేసి మీ యొక్క బిల్డింగ్ కూలగొట్టిస్తాము అని చెప్పి బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా కంప్లైంట్ ఇచ్చినట్టయితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడు ఒక 2 కేసులు కట్టాము. లాస్ట్ టైం ఒక అతన్ని అరెస్ట్ చేసినాము. ఇప్పుడు మొన్న కూడా ఒక అతన్ని కేసు కట్టాము. అతన్ని కూడా అరెస్ట్ చేస్తాము. ఎవరైనా సరే అట్లా వచ్చి డబ్బులు డిమాండ్ చేసి బెదిరించినట్టయితే ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం.